హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని ఇంట్లోనే డిజైనర్ బ్లౌజెస్ కింద ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇవాళ ప్యాటర్న్ కోసం ఫస్ట్ నేను టీసీ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. దాన్ని తీసుకుని దాని హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ మనం యూజ్ చేస్తాం. ఇలా హ్యాండిల్కి నేను వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ని ఇలా రెడ్ కలర్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ రెడ్ కలర్ థ్రెడ్ని నేను 18 టైమ్స్ ఇలా రోల్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి. నెక్స్ట్ వచ్చేసి నేను నీడిల్తో థ్రెడ్ తీసుకున్నాను. లాస్ట్ ఎడ్జెస్కి నేను నాట్ వేసేసుకున్నాను. ఈ నాట్లోంచి మనం నీడిల్ని తీసుకుంటాం. ఇలా తీసుకుని మనం దీన్ని ఒక 2-3 టైమ్స్ నాట్ వేసుకుంటే మనకి ముడి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పైకి ఇలా తీసుకుని మధ్యలోంచి మనం థ్రెడ్స్ని కట్ చేసేసుకుంటే మనకి పీస్ బయటకు వస్తుంది. ఇలా తీసేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి అటాచ్ చేసుకుంటాం క్లాత్కి. నేను ఆల్రెడీ ఇక్కడ ట్రిమ్ చేయట్లేదు, ఎందుకంటే మనం స్టిచ్ చేసాక కూడా ట్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నేను స్ట్రాండ్స్ వచ్చేసి 2 తీసుకున్నాను. నేను మీకు ఇక్కడ కొంచెం స్టెమ్ స్టిచ్ చేయడం జరిగింది మీకు ప్యాటర్న్ కోసం. నేను ఇక్కడ స్టెమ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను, దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా స్టెమ్ స్టిక్ యూజ్ చేసి మనం ఇలా స్టిచ్ తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం ఇలా పెట్టుకుని ఇలా మధ్యలోకి 2 టైమ్స్ నాట్ వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఎడ్జెస్ని మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని పట్టుకుని మనం ఇలా స్టిచ్ తీసుకోవాలి. ఇలా మనకి థ్రెడ్ కనపడకుండా స్టిచెస్ తీసుకుంటే లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఎడ్జెస్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం సిల్క్ థ్రెడ్డే కంపల్సరీ యూజ్ చేయాలి, లేకపోతే మనం వూల్ అయినా యూజ్ చేయొచ్చు. యాంకర్ థ్రెడ్ దీనికి సూట్ అవుతుంది ఈ ప్యాటర్న్కి. ఇలా నేను ఇంకొక ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా చిన్ని ఫ్లవర్స్ మనం బ్లౌజ్లో డిజైన్ చేసుకుంటే ఇది తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, ఎందుకంటే మనం స్టిచ్ వచ్చేసి దీంట్లో స్టెమ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాం. చాలా ఫాస్ట్గా ఈ స్టిచ్తో మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకి తక్కువ టైంలోనే దీంతో కంప్లీట్ అయిపోతుంది. మనం లేదంటే సింపుల్గా కూడా దీంతో ప్యాటర్న్ మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ప్యాటర్న్ డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇది ప్లెయిన్ శారీస్ కానీ చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ మనం ఇలా డిజైన్
వచ్చేసి నేను ట్రిమ్ చేసుకున్నాక మనం ఇలా నీడిల్ తోటి అంటే కనుక ఇది ప్లగ్గింగ్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లీఫ్ షేప్ ఉంది కదా, ఈ లీఫ్ షేప్ ఒకసారి డ్రా చేస్తాను నేను. ఈ లీఫ్ షేప్ని మనం వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్ ద్వారా మనం ఫిల్ చేసేసుకుంటాం. చూడండి, నీడిల్ కిందకి దించి మళ్ళీ నెక్స్ట్ పైకి తీసుకున్నాను. అటువైపు పైకి ఇటువైపు పైకి మనం స్టిచ్చెస్ ద్వారా తీసుకోవాలి. దీని ద్వారా నేను ఈ లీఫ్ని కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇలా దీంట్లో లీవ్స్ అన్ని మనం ఈ స్టిచ్ ద్వారా కంప్లీట్ చేసుకోవాలి. ఇది మనం యాంకర్ థ్రెడ్గా యూజ్ చేయకూడదు చెప్పాను కదా ఆల్రెడీ మీకు. దీనికి సిల్క్ థ్రెడ్ అయితేనే సూటబుల్ అవుతుంది మనకి. నెక్స్ట్ మనం కావాలంటే ఊల్ కూడా యూజ్ చేయొచ్చు, ఊల్ కూడా బాగుంటుంది. ఇలా మనకి లీఫ్ కంప్లీట్ చేస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో ఫ్లవర్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను ప్యాటర్న్కి. నేను ఈ విధంగా కూడా మనం ఫ్లవర్ యాడ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవచ్చు స్టెమ్స్. చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి మీకు యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిందా లేదా అనే విషయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మీరు కామెంట్స్ మాకు మోటివేషన్ చేస్తాయి మరిన్ని కొత్త ప్యాటర్న్స్తో మీ ముందుకు రావడానికి. ఇక్కడ యాక్చువల్గా నేను కట్ చేయలేదు, స్ట్రింగ్ని కట్ చేసేసుకున్నాను. స్టెమ్స్ చూస్ చేసి నేను దీన్ని స్టిచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చిన్న చిన్నగా నాట్స్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే కనుక మనం బీడ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ గ్రీన్ థ్రెడ్ తోటే ఫ్రెంచ్ నాట్స్కి వేస్తున్నాను. జస్ట్ నీడిల్ మీద 2 times మనం ఇలా తిప్పుకుని మనం అక్కడే గుచ్చితే కనుక నాట్ పడుతుంది. దీన్ని ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అంటారు. దీని ద్వారా జస్ట్ ఇక్కడ ఒక బడ్ లాగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసేసుకున్నాను. ఇక మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక చాలా బాగుంటుంది మనకి. మనం సింపుల్గా మనం బ్లౌజెస్ని ఈ విధంగా ఒక క్రీపర్ లాగా మనం డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ ప్యాటర్న్స్తో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఓకే అండి, నమస్తే, మళ్ళీ కలుస్తా.